హాయ్ అండి అందరికీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే పన్నీర్ బటర్ మసాలా నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ గాని, బటర్ గాని వేసి చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అయి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్లేదు. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ చీలికలు వేసి ఒక్కసారి ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి సిమ్‌లో పెట్టేయండి. ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మూత తీసి ఇంకొక 5 నిమిషాలు హైలో పెట్టి లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా అందులో వేసి ఆయిల్‌లో చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గిచ్చారంటే టమాటా ముక్కలు మెత్తపడిపోతాయి. తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మళ్ళీ కడాయి పెట్టి కొద్దిగా బటర్ వేసి క్యూబ్స్ లాగా కట్ చేసి రెడీగా పెట్టుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని బటర్‌లో వేసేసి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చల్లారిపోయి ఉండిద్ది. అది మిక్సీ పట్టేసి రెడీగా ఉంచుకొని నెక్స్ట్ ఇంకొద్దిగా బటర్ వేసుకొని అందులో ఉల్లిపాయి, సన్నగా తరిగిన ఉల్లిపాయి, పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత మనం వేపి రెడీగా పెట్టుకొని ఉంచుకున్న ఆ ఉల్లిపాయ, టమాటాని పేస్ట్ చేసాం కదా! ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసి ఆ జార్‌లో కొద్దిగా వాటర్ పోసి తిప్పి ఇందులో యాడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఈ మసాలా అంతా ఒకసారి ఫ్రై అయ్యేదాకా మొత్తం కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా ఫ్రై చేసుకుంటే ప్యాన్‌కి అంటుకోకుండా మొత్తం ఫ్రై అయిపోయి ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఆయిల్ రిలీజ్ అవుతూ. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాలు వదిలేయండి. గ్రేవీ అంతా మంచిగా ఉడుకుతుంది. ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ అలాగే ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేయండి. మీరు ఈ ప్లేస్‌లో షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వదిలేసారంటే గ్రేవీ అంతా దగ్గర పడిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. గ్రేవీ అంతా చక్కగా చిక్కపడిపోయి దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఇంకొకసారి కదిపి మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేయండి. చక్కగా మనం వేసిన బటరు అంతా పైకి తేలి కర్రీ చక్కగా రెడీ అవుతుంది. గ్రేవీ కూడా థిక్‌గా. కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే చాలా బావుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.